మహిళల్ని అణిచి ఉంచాలి, కొద్దిగా ఏదో ముసలి కన్నీరు కార్చడం తప్ప వాళ్ళని పూర్తిగా సమాన స్థాయికి తీసుకురావాలనేటటువంటి ఆలోచన ఇతర ప్రభుత్వాలకి కానీ ఇప్పుడు దాకా పనిచేసిన ముఖ్యమంత్రులకు కానీ లేకపోవడం వల్ల మహిళల సాధికారత ఎక్కడ వేసిన గొంగళి అక్కడగానే తయారైంది. కానీ ఈ రోజున అన్నిటినీ ఛేదించుకొని అన్నిటినీ దాటుకొని మేము శక్తివంతులమని చెప్పి ఈ రోజు చాటుతున్నారు అంటే దానికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక యజ్ఞం. ఇది మహిళల యజ్ఞం, మహిళలు చేస్తున్న యజ్ఞం, మహిళల కొరకు జరుగుతున్నటువంటి యజ్ఞం. కనుకనే ఈ రోజున అనేక ఫలితాలను ఈ రోజున మనం అనుభవిస్తూ ఉన్నాం. కనుకనే ఇవాళ అనేక మూలల నుంచి ఎంతో ఉత్సాహంతో రాజమండ్రి ప్రజానీకం తరలి వచ్చింది. మరి ముఖ్యమైనటువంటి అతిథులు చాలాసేపటి నుంచి అనేక కార్యక్రమాలని అంటే ఉమెన్ శక్తిని చాటేటటువంటి అనేక కార్యక్రమాలని చూస్తూ ఉన్నారు. వారి సందేశాన్ని మనం వినవలసినటువంటి అవసరం ఉన్నది. ఒక విషయాన్ని చివరిగా మీకు చెప్తాను. మహిళా కమిషన్ తరపున షార్ట్ ఫిల్ముల పోటీని మేము ప్రకటించడం జరిగింది నెల రోజుల క్రితం. దాదాపు 100కి పైగా షార్ట్ ఫిల్ములు ఈ పోటీకి వచ్చాయి. 100కి పైగా ఫిల్ములు వచ్చాయి అంటే ఆంధ్రప్రదేశ్లో మహిళలకు సంబంధించి ఎంత ప్రాధాన్యత వస్తుందో అర్థం చేసుకోండి. వాళ్ళ కళ్ళతో చూస్తున్నారు కాబట్టి కెమెరాలతో తీయగలిగారు. పక్కింట్లో ఎదురింట్లో ఇవాళ మహిళలు కొత్తగా వాళ్ళు ఊపిరి తీసుకుంటున్నారు, కొత్తగా పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతున్నారు, ప్రభుత్వ స్కూళ్లలో ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయించుకోగలుగుతున్నారు. అనేక పథకాలతో డబ్బులతో ఎవరిని యాచించేటటువంటి చేయి చాచేటటువంటి పరిస్థితి లేదు. ఇదంతా చూడడంతో అద్భుతమైనటువంటి షార్ట్ ఫిల్ముల్ని ఈ రోజు తీయగలిగారు. వాటిని ఈ రోజు ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళకి బహుమతి ప్రదానము అనేటటువంటిది కూడా ఉంటుంది. కనుక దయచేసి అందరూ కొద్ది సమయం ఓపిక పట్టాలని చెప్పి కోరుతూ ఇప్పుడు మొట్టమొదటిసారిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. అందరూ ఖాళీ కుర్చీల్లో కూర్చోండి. అందరూ కూడా బాబు వాలంటీర్స్ కొంతమందిని అందరినీ ఖాళీ కుర్చీల్లో కూర్చోబెట్టండి. వెనకాల స్టాల్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కూర్చోండి అమ్మా. మన ప్రోగ్రామ్ హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ అవుతుంది. అందరం కూడా ఇళ్లకు వెళ్ళొచ్చు, పూజలు చేసుకోవాలి కాబట్టి వాళ్ళ పండగ కాబట్టి అందరూ కూడా కూర్చోండి. హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ చేద్దాం. సరే, మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ గారు శుభాకాంక్షలు మాత్రమే చెప్పి ముగిస్తారట, అందుకని ఇస్తున్నాను. ఏదేం లేదు అమ్మా. చైతన్యానికి పునాది ప్రత్యేకంగా మహిళా చైతన్యానికి మరింత పునాది రాజమండ్రిలో నాడుంటే ఇవాళ దసరా మహిళా సాధికారిత అంటే పేరెంత అందంగా ఉంది, మీరు చేసిన పనులు ఇంకా అందంగా ఉన్నాయి. అది లక్ష్యంగా విమెన్ కమిషన్. సాధారణంగా విమెన్ కమిషన్ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన చైతన్యపరిచేటువంటి కార్యక్రమాలు చాలా తక్కువ, పెత్తనాలు ఎక్కువ ఉండేవి. కానీ నాటి ఉమెన్ కమిషన్ మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి మీరు చేసినటువంటి కృషి, సమయం కూడా ఈ నవరాత్రి ఉత్సవాలంటే అమ్మవారిని పూజించేటువంటిది. వేదకాలం నుంచి నేటి కాలం వచ్చే కాలంలో కూడా స్త్రీయే శక్తివంతురాలు. అంటే భరించేటువంటి ఆ బరువుని లేదా బాధ్యతని, కష్టాన్ని, కన్నీటిని అన్నీ కూడా భూదేవంత సహనం అంటాం కదా మనం. భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అమ్మ భూమి, మనకి జన్మనిచ్చిన తల్లి ఆ మహిళకి ఎంతటి పూజలు చేసినా తక్కువే అనేటట్టుగా ఇవాళ అమ్మవారు నవరాత్రి ఉత్సవాల్లో 9 వేషాలు వేసి 9 వేషధారణలతో మనల్ని అనుగ్రహిస్తూ ఉంది. కానీ ఇవాళ మా వాసిరెడ్డి పద్మమ్మ ఇక్కడ మహిళల్లో నేను వచ్చేసరికే కరాటే, కుంఫు, కర్రస్వాము, కత్తిస్వాము, బైక్ ర్యాలీస్ ఇవన్నీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతం లేదమ్మా. ఈరోజు మహిళకి ఏ శక్తి అవసరం,
ఏ శక్తిని మహిళ దగ్గరికి మనం ప్రసరింపజేస్తే ప్రకాశించి మరింత శక్తివంతురాలుగా మహిళలందరూ తీర్చిదిద్దబడతారు అని అనటానికి ఆయన చేసినటువంటి అనేక ప్రయత్నాలు. మహి అంటే మహిమలగలది, లా కలిపారు. మహిమలగల మహిళలందరికీ కూడా ఈరోజు దసరా మహిళా సాధికారత సందర్భంగా మా సోదరీమణి వాసిరెడ్డి పద్మ గారు మీ ఇద్దరం స్పోక్స్ పర్సన్స్ గా ఉన్నాం. కొంచెం నేను అడ్వాన్స్ అయ్యాను, ఆవిడ మహిళా కమిషన్ చైర్మన్ అయ్యారు, నేను మంత్రి అయ్యాను, అంతే తేడా. మా సినిమాటోగ్రఫీ మంత్రి నేనైనా మా టూరిజం అండ్ కల్చర్ మంత్రి గారు రోజమ్మ. మహిళలకి రక్షణ, ఇప్పుడు మాకు రక్షణ ఇచ్చేటువంటి మంత్రి మహిళ ఎవరో మా వనితమ్మ. అమ్మ నీ గురించి చెప్తున్నాను, ఏది పట్టించుకోవట్లేదు. మా అందరికీ రక్షణ ఇచ్చేటువంటి మహిళ మా వనితమ్మ అని చెప్తే నువ్వు వెనకపోదావు ఎంపీ గారితో మాడితే ఎట్లారా? అది మీకు రక్షణే. మా సోదరిమణి శాసన మండలి సభ్యురాలు సునీతమ్మ, మా అమ్మాయి షర్మిల, ఇక్కడ ఉమెన్ కమిషన్ మెంబర్స్ ఇద్దరు ఉన్నారు. ఒకరి ముగ్గురునా 3 పేర్లు చెప్పారు. కృతియా బేగం గారు, జయశ్రీ రెడ్డి గారు, మాధవి గారు. దాంతో పాటుగా మాకందరికీ పాఠ్యాంశాలని అంటే ట్రైనింగ్ ఏదో ఏకలవ్య శిష్యులుగా మా జక్కంపూడి అక్క దగ్గర నేర్చుకున్నటువంటి మాటలు ఈ 4 మాటలు మాట్లాడేటువంటి ఈ అదృష్టం వచ్చింది. చాలా మంచి అమ్మాయి. ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరికీ కూడా వాసిరెడ్డి పద్మ గారు చేసిన ఈ ప్రయత్నం ప్రేరణ కావాలి. ఆ ప్రేరణ శక్తిగా మారాలి. ఆ శక్తి సమాజానికి ఉపయుక్తంగా ఉండాలి. అదే ఈ ప్రభుత్వం మీ నుంచి ఆశించుతున్నది అనేటువంటి మాట మనవి చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి కార్యక్రమం గురించి మన పద్మమ్మ చెప్పింది. మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు మంత్రి గారు, చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు. కానీ మీరు చివరి వరకు ఉండాలని కోరుతూ ఉన్నాను. దయచేసి ఇప్పుడు పోతుల సునీత గారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు, రాష్ట్ర మహిళా. ఈరోజు మన రాజమండ్రి నగరంలో దసరా మహిళా సాధికారత ఉత్సవాన్ని మహిళామ తల్లుల ఆధ్వర్యంలో ఎంతో హ్యాపీగా ఆనందంగా బైక్ ర్యాలీతో నగరంలో మరి ఈ ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవ హోంశాఖ మంత్రివర్యులు తానేటి వనిత గారికి, అలాగే క్రీడల శాఖ మంత్రి మన రోజమ్మ గారికి, అలాగే ఇంకొక మంత్రివర్యులు వేణుగోపాలన్న గారికి, మా మహిళా కమిషనర్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గారికి, అలాగే స్థానిక ఎంపీ మార్గన్ భరత్ గారికి, జక్కంపూడి రాజ్యలక్ష్మి గారికి, విజయలక్ష్మి గారికి, అలాగే మహిళా కమిషనర్ మెంబర్స్ అందరికీ పేరు పేరున, నగర చైర్మన్ షర్మిలారెడ్డి గారికి, నాగార్జున యాదవ్ గారికి, ఇంకా వేదిక ఉన్నటువంటి పార్టీ నాయకులకి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళా తల్లులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు మహిళా సాధికారత ఉత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం నాకు అనిపిస్తుంది మరి మన సాంప్రదాయాలని, ఇతిహాసాలని కూడా ఈ దసరా పండుగ సందర్భంగా ఈ నవరాత్రుల్లో మనం ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకుంటాము. మరి ఆ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పెట్టడం మరి ఒకసారి మన ముందుకి ఈ సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేసినట్లు ఈరోజు ఇక్కడ కోలాటాలు అయితేనేమి మరి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మనందరి మనసుల్ని అలరించారు. మరి ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి వాసిరెడ్డి పద్మ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి మనకి 75 సంవత్సరాలైంది స్వతంత్రం వచ్చి. ఈ స్వతంత్ర భారతదేశంలో మరి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా మహిళల పట్ల ఇంత పెద్ద ఎత్తున
ప్రాధాన్యత ఇచ్చి మహిళాభివృద్ధి కోసం, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం, మరి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో మహిళ ఉన్నప్పుడే ఆ ఇల్లు, ఆ ఊరు, ఆ సమాజం, రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి మరి ఒక లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మహిళామ తల్లుల పైన అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి వారి యొక్క ఆర్థికాభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ దేశంలోనే ఒక బెస్ట్ సీఎం గా మహిళల పట్ల నిలిచి తన యొక్క మంచి మనసును కూడా నిరూపించుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఇంత పెద్ద ఎత్తున ఏ రోజు కూడా మరి ఇన్ని రంగాల్లో అవకాశం లేదు. ఈరోజు వారు చదువుకోవడానికి, వారి పిల్లలు చదువుకోవడానికి అమ్మ ఒడి అనే ఒక మంచి కార్యక్రమం కూడా తీసుకొచ్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ తలరాతల్ని మార్చే విధంగా ఈరోజు మరి విద్యా విధానంలో కూడా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి పేదవాళ్ళ యొక్క అభ్యున్నతికి పాటుపడుతున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నో వాగ్దానాలు చేసి అన్ని కూడా ఆటకెక్కించి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా బీసీలన్నీ ఓటు బ్యాంకుగా వాడుకొని మహిళల్ని కూడా మోసం చేసి ఓటు బ్యాంకుగా మహిళలు వాడుకోవాలని చూస్తాడు. కానీ వాళ్ళ మోసానికి మహిళలు బలి కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాదయాత్రలో ఎన్నో కష్టాలు విని మరి వాళ్ళకి మంచి చేస్తానని ఒక నమ్మకం, ఒక విశ్వాసము, ఒక భరోసాని కల్పిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఒక నమ్మకంతో మహిళలకి ఇంత మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి మరి ఆసరా అనే కార్యక్రమం, చేయూత, ఇవన్నీ కూడా మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు, మరి వాళ్ళ కోసం ఎన్నో కంపెనీలు కూడా తీసుకొచ్చి వాళ్ళ ఆర్థికంగా చేయూతనిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గతంలో మహిళలకు ఎన్నో చేస్తానని చెప్పి వాగ్దానాలు ఇచ్చి ఓట్లు వేసుకొని మోసం చేసి గద్దెనెక్కి వాటన్నిటిని కూడా విస్మరించినటువంటి సందర్భాలు గతంలో కూడా మహిళలంతా కూడా ఎదుర్కొని మరి వారికి బుద్ధి చెప్పారు. నిజంగా ఇందాక రోజా గారు అన్నారు మీడియాలో, ఒక నరకాసురుని వధించినట్లే మరి ఆ రోజు ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పడం కూడా జరిగింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి మహిళా తల్లులంతగా బుద్ధి చెప్పారు. ఆయన చేసినటువంటి మోసాల వల్లనే మరి ఇలాంటి మోసాలకి మన మహిళా తల్లులు బలి కాకుండా, ఎందుకంటే వారికి సహకరిస్తున్నటువంటి మరి ఎల్లో పచ్చ మీడియా కూడా చాలా దుర్మార్గంగా పని కట్టుకొని గోబెల్స్ ప్రచారం చేస్తూ ముందుకెళ్తుంది. కాబట్టి మహిళా తల్లులు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన జగనన్న చేస్తున్న మంచిని మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకొని మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం అనేక కార్యక్రమాలు, పేద బడుగు బలిగిన వర్గాల కోసం, మరి ముఖ్యంగా మన మహిళలకి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు అందరికి కూడా 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకు ఒక ఆస్తిని కూడా కల్పించినటువంటి ముఖ్యమంత్రి జగనన్న మరి ఈ రోజు కళ్యాణ వస్తు అనే ఒక కార్యక్రమాన్ని కూడా పేదవాళ్ళకి అండగా ఉండడానికి, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు పోగొట్టడానికి, వారు మరి ఉన్నత విద్యలు చదువుకోవడానికి ఈ రోజు కళ్యాణ వస్తు కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి మరి పేదవాళ్ళకి అండగా నిలుస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన జగనన్న. కాబట్టి మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి నాయకత్వంలో జరగాలని చెప్పి మరి నేను ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై జగన్. అందరూ కూడా ఒక్కసారి కూర్చోండి అమ్మా. మనకి ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి మన గురించి రాజమండ్రి వచ్చినప్పుడు మనం గౌరవించాలి కాబట్టి అందరూ కూడా కూర్చోండి. ఇప్పుడు అందరూ కూడా ఒక 2-3 నిమిషాల్లో స్పీచ్ ఒక్కొక్కళ్ళు కూడా కంప్లీట్ చేయాలని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ ఎంపీ గారు. అందరికీ కూడా గౌరవ అతిథులు చాలా దూరం నుంచి వచ్చారు, అయినప్పటికీ కూడా మహిళలు చాలా కాలాతీతం అవుతోంది కాబట్టి కొంచెం 2 నిమిషాలకి స్పీచ్ పరిమితం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ప్రధానంగా ముందు ఇక్కడ చాలా 15 రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు మహిళలు. గిరిజన సాంప్రదాయ వంటకాలతోటి, అదేవిధంగా చిత్రలేఖనం, రకరకాల డ్రింకింగ్ వాటర్ మేనేజ్మెంట్ సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేశారు. వాటన్నిటినీ కూడా గౌరవ మంత్రులు రోజా గారు, అదేవిధంగా తానేటి వనిత గారు అన్ని కూడా పరిశీలించి చూశారు. చాలా అద్భుతమైనటువంటి వంటకాలను రుచి చూపించారు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ తానేటి వనిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జకంపూడి విజయలక్ష్మి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అలాగే దసరా సంబరాల సందర్భంగా మహిళా సాధికారత అంటే ఏంటో అన్నది నిరూపించడం కోసం తన వంతు ప్రయత్నం చేసి ఇక్కడ మనందరినీ కూడా ఇక్కడ రావడానికి ఒక అవకాశం కల్పించినటువంటి స్టేట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ మన వాసిరెడ్డి పద్మ గారికి, సభావేదిక మీద ఉన్నటువంటి మంత్రులు తానేటి వనిత గారు, ఆర్కే రోజా గారు, వేణుగోపాలకృష్ణ గారు,
ఎంపీ భరత్రామ్ గారికి, ఎమ్మెల్సీ సునీత్ గారికి, అదేవిధంగా రుడా చైర్పర్సన్ షిమ్లారెడ్డి గారికి, వేదిక పైన ఉన్నటువంటి మహిళా కమిషన్ పర్సన్స్ అందరికీ, అదేవిధంగా మన డీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు గారికి, సభ ముందు ఉన్నటువంటి పెద్దలకి, పాత్రికేయ సోదరులకి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఐగిరి నందిని నందిత మోదని అని చెప్పేసి మనం మొదలు పెడతాం. మహిషాసురుడిని మర్దించినటువంటి ఈ దసరా సందర్భంగా మహిళా శక్తి ఏంటన్నది మనకి పూర్తిగా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ మహిళ అన్నదానికి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం చెప్పే మన వేణుగోపాలకృష్ణ గారు, మహిళ అంటే మహిమల గలది అని చెప్పి, మహిళా సాధికారిత విషయంలో మనం ఏం మాట్లాడుకోవాలన్నా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సాధికారతను సాధించడం కోసం అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రవేశపెట్టి మహిళల్ని ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగాను వారికి తోడ్పాటును అందిస్తూ ముందుకు నడిపించడం కోసం మరి ప్రతి పథకం కూడా మహిళల కోసమే, ముందు మహిళల్ని గృహిణిని లక్షాధికారం చేయాలి అనేటటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాల్ని నడిపించడం జరుగుతుంది. ఇవాళ కూడా కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే దానికి ఒకే ఒక్క కళ్యాణమస్తు కార్యక్రమం, దానికి సంబంధించి ఒకే ఒక్క విషయం చెప్పి, మనకి పూర్వంతా స్త్రీ స్వాతంత్రం అర్హతను, లేకపోతే వేదో ధర్మమూలమను, వేదో అఖిలో ధర్మని, వేదాలను బట్టి ఇదంతా నడవాలనేటటువంటి పరిస్థితి ఉండేది. దానివల్ల కొన్ని ఇబ్బందులు మహిళలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉండేవి. అయితే కొంతమంది మహానుభావులు, జ్యోతిరావు పూలే గారు కానీ, రాజా రామ్మోహన్ రాయ్ గారు కానీ, కందుకూరి వీరేశలింగం పంతులు గారు, రాజలక్ష్మమ్మ దంపతులు కానీ, వీళ్ళందరూ కూడా ఈ సమాజంలో మార్పును తీసుకురావటం కోసం తమ వంతు కృషి చేశారు. వాసిరెడ్డి పద్మ గారు మొన్న సెప్టెంబర్ 24ని సత్యశోధక సమాజ్ అనేటటువంటి 150 సంవత్సరాల సందర్భంగా జ్యోతిరావు పూలే గారు ఏర్పాటు చేసినటువంటి సంస్థని ఆధారంగా తీసుకుని బహుశా ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు నడిపించారేమని చెప్పేసి అనుకుంటున్నాం. ఒక్కటేంటంటే పూర్వకాలంలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు మహిళలు పడేటటువంటి పరిస్థితి ఉండేది. అష్టవర్షే భవేద్ గౌరీ, నవవర్షే చరోహిణి, దశవర్షే భవత్కన్య, తత్వోద్వరజస్థల, మాత చైవ పిత ఆస్య ఉష్ట భాతృ తదైవ చ త్రయాసే నరకం యాంతి కన్య దృష్ట్యా రజస్వలాన్ని. అంటే 8 సంవత్సరాల వయసులో గౌరీ అని, 9 సంవత్సరాల వయసులో రోహిణి అని, 10 సంవత్సరాల వయసులో కన్య అని, ఆ తర్వాత అమ్మాయి రజస్వలైతే తల్లి, తండ్రి, అన్నదమ్ములు కూడా నరకాన్ని చవిచూసేవారు ఒక పెళ్లి చేయాలి అంటే అనేటటువంటి పరిస్థితి. అంతేకాదు తర్వాత కూడా మనకి వరకటి నిషేధ చట్టం వచ్చింది. ఎన్ని చట్టాలు వచ్చినా రకరకాల ఇబ్బందులు పడాం. కానీ ఈ రోజున దిశా చట్టాన్ని ఏర్పాటు చేసి మహిళలకి మేలు జరిపించాలి అనేటటువంటి ఆలోచన కాకుండా పెళ్ళిళ్ళు జరిపించాలి, వాళ్ళకి మంచి జరగాలి అనేటటువంటి ఆలోచనతో ముందుకు నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది. అందుచేత మహిళా సంక్షేమం కోసం, సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మనం అందరం కూడా అండగా నిలిచి ఇవాళ చేసుకున్నటువంటి ఈ సాధికారత సంబరాలకి మనం ఒక అర్థం, పరమార్థం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్. ధన్యవాదాలు విజయలక్ష్మి గారు. మీరు చాలా శ్రమ తీసుకుని ఇక్కడ దాకా ఈ సభకు వచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. నిజానికి ఈ సభ చాలా మంది ఇంకా పెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. కుంగుఫు పాపం పిల్లలందరూ కూడా చూస్తూ ఉన్నారు చాలా. కాబట్టి కొంచెం వేగంగానే ముగిద్దాం. షార్ట్ ఫిలిమ్స్కి సంబంధించినటువంటి విజేతలకి బహుమతులు, అదే చెక్కులు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వక్తలు అన్యదా భావించవద్దు అతిథులు అని చెప్పి మనవి చేసుకుంటూ, వేదిక పైన ఆకులు వీర్రాజు గారు ఉన్నారు. చాలా సీనియర్ నాయకులు, చాలా పెద్ద మనసు చేసుకుని ఈ సభకు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా నందెప్ శ్రీనివాస్ గారు వచ్చారు, ఎన్వి శ్రీనివాస్ గారు, ఇంకా అందరూ చాలామంది నగర ప్రముఖులందరూ కూడా ఆసీనులై ఉన్నారు. దాసి వెంకట్రావు గారు, ఎల్వి ప్రసాద్ గారు, అదేవిధంగా టీకే విశ్వేశ్వరరెడ్డి గారు వేదిక మీదే ఉన్నట్టున్నారు. ఓకే, అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి థ్యాంక్స్.
ఆ పోలు విజయలక్ష్మి గారు, సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటరు, అదేవిధంగా ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ గారు తులసి గారు, అందరికీ కూడా ధన్యవాదాలండి. అదేవిధంగా భవానీ గారు, గాండ్ల కార్పొరేషన్ చైర్మన్, ఇంకా అనేక మందికి, పిల్లిని నిర్మల గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు మాట్లాడతారా మేడం? ఓకే, హోమ్ మినిస్టర్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ కూర్చోండమ్మా ప్లీజ్. రాజమండ్రి ప్రముఖులు భీమాస్ జ్యువెలర్స్ అధినేత శ్రీమతి కె సూర్యకుమారి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు రాజమండ్రి పట్టణంలో జరుగుతున్న దసరా మహిళా సాధికారత మహోత్సవానికి విచ్చేసిన మరి ముఖ్య అతిథులు, మా తోటి మంత్రివర్యులు రోజా గారికి, అలానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మహిళా కమిషన్ చైర్మన్ పద్మ గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ మా అన్న వేణు గారికి, పెద్దలు గౌరవనీయులు అమ్మ విజయలక్ష్మి గారికి, అలానే మన రాజమండ్రి పార్లమెంట్ మెంబర్ భరత్ గారికి, ఎమ్మెల్సీ సునీత గారికి, రుడా చైర్మన్ షర్మిల గారికి, వేదిక మీద ఉన్న మహిళా కమిషన్ మెంబర్స్ అందరికీ, ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి విచ్చేసిన మహిళా సోదరీమణులందరికీ, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మరి ఈ రోజున దసరా అనగానే అందరికీ కూడా, ముఖ్యంగా అమ్మవారికి మనమందరం కూడా పూజలు చేస్తూ, నవరాత్రులు అంటే 9 రోజులు కూడా అమ్మవారిని 9 రకాలుగా అలంకరిస్తూ ఉంటాం, పూజిస్తూ ఉంటాం, గౌరవిస్తూ ఉంటాం. అంటే ఈ దసరా మహోత్సవాలు జరుపుకునే ముందు అమ్మవారు మహిషాసురుని ఏ విధంగా వధించారో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున దసరా ఉత్సవాలు అనేవి మనం చేసుకుంటూ ఉంటాం. మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మన రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలోని మహిళలందరూ కూడా మహిళా సాధికారత సాధించే దిశగా అడుగులు వేయించిన ఘనత జగనన్నది. ఈ రోజున మనము మహిళా సాధికారత అనే దాని గురించి మాట్లాడితే చాలామంది మహిళలు చదువుకుని ఉద్యోగాలు చేస్తూ తమ కష్టపడి సంపాదించిన ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అధిగమించి తమ సొంతంగా తమ నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగడాన్ని మహిళా సాధికారత సాధించారు అంటాం. కానీ ఈ రోజున డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరూ కూడా చాలామంది చదువు మానేసిన వారు, చదువు లేని వారు ఉన్నారు. అలాంటి డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో మన జగనన్న ఎన్నో సంక్షేమ పథకాల రూపంలో వారందరికీ కూడా అండగా ఉంటూ, ఈ రోజున వారందరూ కూడా చదువు లేకపోయినా, ఉద్యోగాలు లేకపోయినా వారు స్వతంత్రులుగా వారి కాళ్ళ మీద నిలబడి వారు ఆర్థికంగా స్వతంత్రులుగా జీవించడానికి ఒక మార్గం ఏర్పాటు చేసి ఈ రోజున వారందరూ కూడా మహిళా సాధికారత సాధించే దిశగా మరి జగనన్న ఒక అన్నలా, ఒక తమ్ముడులా అండగా ఉండడం జరిగింది. రాజకీయ సాధికారత సాధించే దిశగా మరి ఈ రోజున డయాస్ మీద ఉన్న ఈ మహిళలందరూ కూడా మరి జగనన్న ఆశీస్సులతోనే మరి ఈ రోజున ఈ పదవుల్లో మేమున్నామని చెప్పడానికి గర్వపడుతున్నాం. అంతేకాకుండా ఈ రోజున మహిళల యొక్క ఆరోగ్యం పట్ల, మహిళల యొక్క భద్రత పట్ల, మహిళల యొక్క సంక్షేమం పట్ల ఎంతో మరి బాధ్యతతో జగనన్న ఈ రోజున మా అందరికీ కూడా అన్ని వేళలా అండగా ఉంటున్నారు. దేవుడు ఎక్కడో ఉంటాడు, మనకి అన్ని వేళలా అందుబాటులో ఉండడు గనుక దేవుడు మనకి అన్నీ సమకూర్చమని తల్లిదండ్రులని మనకి దేవుళ్ళుగా ఇవ్వడం జరిగింది.
అమ్మలో సగమై, నాన్నలో సగమై, మనందరికీ అన్నయ్య జగనన్న ఈ రోజున మనందరి యొక్క యోగక్షేమాలు చూస్తూ, మనందరికీ అన్ని వేళలా అండగా ఉంటూ, మనందరినీ కూడా ఈ రోజున నామినేటెడ్ పోస్టుల్లో 50%, నామినేటెడ్ పనుల్లో 50% మనకు అవకాశం కల్పిస్తూ, మనందరం కూడా శక్తి వంచన లేకుండా కష్టపడతామనే నమ్మకంతో మనకి కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఈ రోజున మరి రాష్ట్రంలో మరి నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నామంటే, గతంలో ఆ నామినేటెడ్ పోస్టులో మహిళలు అంటూ ఎవరు ఉండేవారు కాదు. ఈ రోజున ప్రతి నామినేటెడ్ పోస్టుల్లో కూడా 50% మహిళలు ఉండడం అనేది గర్వించదగ్గ విషయం. ఈ విధంగా అన్ని విషయాలలో శ్రద్ధ తీసుకుంటూ ఒక మహిళా పక్షపాతి ముఖ్యమంత్రిగా జగనన్న ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా సంతోషంగా ఉండేలా, వాళ్ళ జీవితాలలో మార్పు తీసుకొచ్చే విధంగా, వారందరికీ కూడా ఆర్థిక పరిపుష్టిని కల్పించే విధంగా, రాజకీయ సాధికారత సాధించే విధంగా, మహిళా సాధికారత సాధించే విధంగా ఈ రోజున అన్ని రంగాలలో మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా అందరికీ కూడా తోడుగా ఉంటున్నారు. ఈ విధంగా ఇలాంటి పాలన గతంలో మనం ఎప్పుడూ చూడలేదు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతగా మహిళలని ప్రోత్సహించింది లేదు. ఈ రోజున జగనన్న మరి ఏ సంక్షేమ పథకం ఇచ్చినా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో మహిళల పేరిటే ఇస్తున్నారు. మరి మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో మహిళలు కూడా ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు. ఆ రాష్ట్రంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా మహిళల పేరిట ఇచ్చిన దాఖలు లేవు. ఈ రోజున మరి జగనన్న వలనే మహిళలందరూ కూడా తల ఎత్తుకుని తిరిగేలా, ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేలా ఈ రోజున ఆయన పాలనలో మనమందరం కూడా సంతోషంగా ఉన్నాం గనక ఈ పాలన ఖచ్చితంగా భావి తరాలకి మనం అందించాలి అంటే రాబోయే రోజుల్లో జగనన్నని మరి చల్లని ఆశీస్సులు ఇచ్చి, మొన్న 2019లో జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారంటే అదంతా కూడా మహిళల యొక్క చల్లని ఆశీస్సులని బలంగా నమ్ముతారు గనక మళ్ళీ మనం కూడా అలాంటి ఆశీస్సులు ఇచ్చి జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన మరి మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అనిత గారు, థ్యాంక్ యూ, చాలా చక్కగా మాట్లాడారు. ఇప్పుడు రాజమండ్రి ఎంపీ భరతరామ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రాజమహేంద్రవరంలో మరి మంత్రులందరూ కూడా, మహిళా మంత్రులందరూ కూడా ఇక్కడికి రావడము, ముఖ్యంగా వర్షాలు వచ్చినప్పటికీ కూడా ఇంత వేల సంఖ్యలో మహిళలందరూ కూడా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి ఇక్కడ దాకా రావడము, మరి ఈరోజు పండగ ఉండడం వలన అందరూ కూడా పూజలు చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మరి మన ముఖ్య అతిథులు రోజా గారు కూడా మంత్రివర్యులు మాట్లాడతారు కాబట్టి మనం అందరం కూడా ఓపికగా విందామని తెలియపరుస్తూ, ఈరోజు రాజమహేంద్రవరంలో మహిళా సాధికారత ఉత్సవాన్ని ఏర్పాటు ఎందుకు చేశారు, అసలు దీని యొక్క కారణాలు ఏమిటి అనేది మనం అందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తా ఉంది. 75 సంవత్సరాలు పూర్తయింది. ఈ పూర్తయిన సందర్భాల్లో ఇవాళన్న రోజుకి కూడా మన రాష్ట్రాన్నే తీసుకుందాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకున్నప్పుడు జగనన్న రాకముందు ఏ రకంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి, మహిళల యొక్క పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచన చేద్దాము. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 ఎలక్షన్స్ లో ఆయన హామీ ఇచ్చారు, మహిళలందరికీ కూడా డ్వాక్రా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. అది పూర్తి చేశారా అని అంటే లేదు. అదే విధంగా రైతన్నలకి అందరికీ కూడా రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. అది పూర్తి చేశారా అంటే అది కూడా లేదు. అదే విధంగా బంగారం పైన రుణాలు ఇచ్చి ఆ రుణాల్ని మాఫీ చేస్తానని కళ్ళబుల్లి మాటలు చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పరిపాలన 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ 3 సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలని పేదలకు
అందులోనూ ముఖ్యంగా మహిళలకు అందిస్తా ఉన్నారు. ఎందుచేతన ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తా ఉన్నారు అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక పక్కన తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు అని అంటే, ఆంధ్రప్రదేశ్ లో మహిళలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తిగా డబ్బులు పంచుతున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇవాళ మీ అందరికీ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా, రూపాయలు మనకి చాలా కష్టంతోనే ఏదైనా సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఆ రూపాయలన్నీ కూడా జగనన్న మీ అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాల రూపాయన ఇస్తున్నారు అని అంటే దానికి అర్థం ఏంటంటే, మీకు ఇచ్చే ప్రతి రూపాయిని కూడా వృధా చేయకుండా ఆ డబ్బులతో వ్యాపారం చేసి మీ ఇంటిని చక్కబెట్టుకుని మీ భర్తల్ని అందరినీ కూడా ఎవరిని కూడా చేయచాచి డబ్బులు అడగకుండా మీకు ఒక అన్న కింద ఒక తమ్ముడు కింద జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిధిని ఇస్తా ఉన్నారు. అదేదో ఒక్క సంవత్సరం ఇచ్చి ఆయన ఏమీ చేతులు దులుపుకోవట్లా. ప్రతి సంవత్సరం కూడా ఆయన ఒకటే మాట చెప్పారు, వైఎస్ఆర్ చేయూత కింద 18,750 రూపాయలు ఇస్తా ఉన్నారు. అమ్మఒడి కిందన 13,000 14,000 ఇస్తా ఉన్నారు. అదేవిధంగా డ్వాక్రా రుణమాఫీని సుమారుగా 80 లక్షల మందికి మహిళలకి 25,000 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా ఎందుకు ఇస్తున్నారు అని అంటే, మీ అందరికీ కూడా ఆర్థికంగా మిమ్మల్ని అందరినీ కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి ఈ డబ్బునంతా కూడా మనం దేనికి ఉపయోగించుకోవాలి? మనం వ్యాపారం చేసుకుంటూ మన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమము మీరందరూ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు క్లియర్ గా చెప్పేది ఏంటంటే, అంటే డబ్బులు ఉత్తిగా పంచిపెడుతున్నారు, ఒకవేళ గనక తెలుగుదేశం పార్టీనే గనక అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా స్వస్తి చెప్తారనే కదా దానికి అర్థం అనేది మీరందరూ కూడా ఆలోచన చేయండి. మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, 3 సంవత్సరాల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేశారు. మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీ కుటుంబాల పాది మీ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ రకంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుందో ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ రోజు 3 సంవత్సరాల్లో ఆర్థికంగా మహిళా లోకాన్నంతా కూడా మరి జగనన్న మీ తమ్ముడు కింద మీ అన్న కింద మిమ్మల్ని అందరినీ కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీ అందరి యొక్క ఆశీర్వాదము సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉండాలి అని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ 3 సంవత్సరాల్లో ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ఖచ్చితంగా రాబోయే ఇంకొక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే మన కుటుంబాల తాలూకా యొక్క ఆర్థిక స్థితిగతులు ఎంత మెరుగుపడతాయో మీరందరూ కూడా ఆలోచన చేయమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ, ఈ రోజు దసరా పండుగ మన అందరికీ కూడా ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో లక్షల మంది మహిళలకి మరి వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలు మరి అందించడం జరిగింది. గతంలో కేవలం అతి కొద్ది మందికి మటుకే జన్మభూమి కమిటీలు ఉండేవి. ఆ కమిటీలు సిఫార్సు చేస్తే అతి కొద్ది మందికి అడపా తడపా ఏవో పథకాలు ఇచ్చిన సందర్భాలు. ఇవాళ ఎవ్వరితోనూ కూడా ప్రమేయం లేకుండా కేవలము మీ యొక్క స్థితిని బట్టి పేదరికంలో ఉంటే ఖచ్చితంగా మీరు ఏ పార్టీ అయినా కూడా ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ, మన మహిళా లోకం అంతా కూడా పురుషులతో మేము ఏమాత్రం కూడా తీసిపోము, అందరితో పాటు సమానమనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ దసరా పండుగ నుంచి మనం అందరం కూడా పెద్ద ఎత్తున మన జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా మీ అందరూ కూడా కృషి చేయాలని మరి కోరుతూ, దీనికి యాప్ట్ గా రాజమహేంద్రవరం పేరు చెప్తేనే సాంస్కృతిక రాజధాని, కళలకు పుట్టినిల్లు రాజమహేంద్రవరం. మరి ఈ రోజు నుంచి ఇక్కడి నుంచి ప్రారంభించారు మరి మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు. మరిన్ని ప్రోగ్రామ్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా మహిళా చైతన్యం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తారని మరి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులందరికీ కూడా ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందరున్న సోదరిమణులకు అందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా మరొక్కసారి దసరా శుభాకాంక్షలు. మనం అందరం కూడా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ఇంకా మంచి కార్యక్రమాలు చేయబోతారని జగనన్నని పూర్తిగా ఆశీర్వదించమని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ.
ధన్యవాదాలు ఎంపీ గారు. ఇప్పుడు రోజా గారు ప్రోత్సహించి కడప జిల్లా నుంచి వచ్చినటువంటి బద్వేల్ నుంచి వచ్చినటువంటి మస్తానమ్మ గారు వైఎస్ భారతమ్మ గారి మీద ఒక కవితా సంకలనం ప్రచురించారు. ఎందుకు ఇంత ప్రముఖంగా ఈరోజు ఆవిష్కరించడం జరుగుతోందంటే విజయభారతి అనేటటువంటి పుస్తకం మహిళలకి సంబంధించి వైఎస్ కుటుంబంలో వైఎస్ కుటుంబంలో ఆ ముగ్గురు వహించినటువంటి పాత్ర ఎంతోమంది మహిళలకి స్ఫూర్తి. జగన్మోహన్ రెడ్డి గారిని అనేక కుట్రలు చేసి జైలు పాలు చేసినప్పుడు, నిందలు వేసినప్పుడు కూడా మనోధైర్యంతో భారతమ్మ గారు, వైఎస్ భారతి గారు ఆమె నిర్వహించినటువంటి పాత్ర, ఆ తరువాత ఆమె కొనసాగుతున్నటువంటి ఒక అండదండ అనేటటువంటిది ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. దీని తర్వాత షార్ట్ ఫిలిమ్స్కి బహుమతులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఓపెన్ చేయవలసిందిగా హోమ్ మినిస్టర్ తానేటి వనిత గారిని రోజా గారు కోరుతూ ఉన్నారు. తర్వాత వేదిక ముందు వైజాగ్ నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు చాలా మంది ఉన్నారు. బర్రే కొండబాబు గారు రాజమండ్రి క్వారీ ఏరియా యూనియన్ నాయకులు, మా స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ కొండబాబు గారు ఉన్నారు. ఇంకా అనేక మంది ఉన్నారు. వారందరికీ కూడా వేదిక మీదకి పిలవలేకపోయినా సహృదయతతో అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. మస్తానమ్మ గారు 2 మాటలు మాట్లాడతారు. సభా సరస్వతికి వందనం. ఎందరో మహిళామూర్తులు అందరికీ వందనాలు. గురజాడ వెంకట అప్పారావు గారు చెప్పినట్టు ఆధునిక మహిళ చరిత్రను పునర్లిఖిస్తుంది అన్నారు. అలాగే స్వామి వివేకానంద గారు కూడా చెప్పారు, మహిళాభ్యుదయమే దేశాభ్యుదయం అని చెప్పారు. ముఖ్యంగా ఈ విజయదశమి రోజు ఈ సభకు వచ్చిన ప్రతి మహిళా మూర్తి ఇంటికి విజయభారతి అన్నటువంటి ధైర్యాన్ని తీసుకుని వెళ్తుందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. విజయదశమి రోజు విజయభారతి అన్న ధైర్యాన్ని మీరు నింపుకొని వెళ్తారండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు సమాజంలో చిన్న చిన్న కష్టాలకే మహిళలందరూ కుంగిపోయి మానసిక ఒత్తిడికి లోనే ఎన్నో రకాలైనటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కానీ మన భారతంలో అర్ధరాత్రి ఉలికి పడిన చంటి పాపలకు అమ్మవేనా, నాన్న కూడా నీవే అయ్యావు. నీ సుఖాన్ని త్యాగం చేశావు, నీ వాడిని ప్రజలకు అంకితం ఇచ్చావు. స్వార్థాన్ని గడప లోపలే దాచి బరువు బాధ్యతల్ని గుండెలో మోసి రాష్ట్రానికి జననేతనిచ్చినటువంటి మన భారతమ్మ చాలా గొప్ప సహనం అన్నటువంటి గొప్ప మాతృమూర్తి అని నేను తెలియజేస్తున్నాను. ఈ వేదిక మీద ఉన్న అతిథులందరూ చెప్పారు, స్త్రీమూర్తి అంటే ప్రేమ, కరుణ, దయ, అలాగే ప్రేరణ, స్ఫూర్తి అని చెప్పారు. అన్నింటికీ మించి భారతమ్మ అంటే ఒక త్యాగం. ఆమె త్యాగంతోనే ఈ రోజు ఆమె కుటుంబాన్ని, తర్వాత సమాజానికి ఒక గొప్ప జననేతను, నవరత్న ప్రదాతను ఇచ్చారు. ఈ అక్షరం కదలడానికి భారతమ్మ స్ఫూర్తి అయితే, ఈ పుస్తకం గోదావరమ్మ సాక్షిగా మీకు చేరడానికి మన రోజన్న కారణమని నేను తెలియజేస్తున్నాను. ఈ పుస్తకాన్ని భారతీ మేడం గారు తన స్వహస్తాలతో ఆవిష్కరించారు. విజయదశమి రోజు ఈ ధైర్యాన్ని నింపుకోండి. భారతి అంటే ధైర్యానికే ధైర్యం అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నానండి. ఇంత గొప్ప అవకాశాన్ని ఈ గోదావరమ్మ సాక్షిగా నాకు కల్పించినటువంటి మహిళా కమిషన్ చైర్మన్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి. ఇప్పుడు మహిళా కమిషన్ సభ్యురాలు కర్రి జయశ్రీరెడ్డి గారు కొన్ని పాంప్లెట్స్ ఆవిష్కరణ మినిస్టర్ గారి చేతుల మీద, రోజా గారి చేతుల మీదుగా తొందరగా అండి ప్లీజ్. చెక్ మల్లిగా అండి. ఫస్ట్ ప్రైజ్ 1 lakh. చెక్ తర్వాత తెలుగు విను.
షాలు బొకేలు అవన్నీ ఫస్ట్ ఇవ్వండి. తర్వాత ద్వితీయ బహుమతి సబల అనేటటువంటి షార్ట్ ఫిల్మ్ షారోన్ ఫిలిమ్స్ గోరంట్ల గుంటూరు వారు గెలుచుకున్నారు. 50,000 రూపాయల బహుమతిని అందుకోవాల్సిందిగా చెక్కును అందుకోవాల్సిందిగా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. షార్ట్ ఫిల్మ్ కి కథ, రచయిత, మాటలు, నిర్మాత మొత్తం ఈ బండారు నాగరాణి గారు. सर्वजनं मे वशमानय स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं गं गणपतये हरवर सर्वजनं मे वशमानय स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं. షార్ట్ ఫిల్మ్ లో 3వ ప్రైజ్ రాధిక అనేటటువంటి షార్ట్ ఫిల్మ్ కి దక్కింది. మైరా క్రియేటివ్స్ రాజమండ్రి 25,000 రూపాయల బహుమతిని వేదిక మీదకి వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇంకా ఈ 3 బహుమతులు కాకుండా ఇంకా 5 ప్రత్యేక బహుమతులు ఒక్కొక్క బహుమతిగా 20,000 గెలుచుకున్నటువంటి వారు 5 బహుమతులు ఉన్నాయి. అదేవిధంగా బెస్ట్ రైటర్ రావు సూర్యప్రకాశ్ రావు గారు మాజీ ఎమ్మెల్యే గారు వచ్చారు. బెస్ట్ రైటర్ కాదండి, బెస్ట్ పొలిటీషియన్. కాబట్టి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ 3 ప్రైజులు కాకుండా మేడం ప్లీజ్, ఈ 3 కాకుండా 5 స్పెషల్ ప్రైజెస్ 20,000 రూపాయలు ఒక్కొక్క దానికి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ రచయిత, బెస్ట్ దర్శకుడు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ స్పీచ్ల అనంతరం ఈ చెక్కులు ఇవ్వటం జరుగుతుంది. అందువల్ల దయచేసి అందరూ షార్ట్ ఫిలిమ్స్ ఈ మొదటి 3నైనా కనీసం ప్రదర్శించాలని ఇంత బిగ్ స్క్రీన్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఉపన్యాసాలు అయిన తర్వాత అతిథుల సమయం చూసుకుని మనం ఆ షార్ట్ ఫిల్మ్స్ కూడా చూద్దాము అని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మన అందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి మన ముఖ్య అతిథి రోజా గారి ఉపన్యాసాన్ని వినడానికి అందరం కూడా సిద్ధమవుదాం. ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇవాళ మనం భారీ బైక్ ర్యాలీ అనేటటువంటి తలపెట్టాం. వర్షంలో కూడా చాలా ఉత్సాహంగా జరిగింది. మహిళలకి ఉత్సాహంగా ఉండడానికి బైక్ ర్యాలీలో అందరూ పాల్గొనడానికి మరి నగర ప్రముఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా నన్న యూనివర్సిటీ అనుబంధ కళాశాల యాజమాన్యాల అధ్యక్షులు అయినటువంటి టీకే విశ్వేశ్వరరెడ్డి గారు ఒక లక్కీ డిప్ పెట్టారు. బైకులు ప్రారంభం అవగానప్పుడు అందరూ లక్కీ డిప్లు తీసుకున్నారు. ఆ చీటీలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. లక్కీ డిప్ ఫస్ట్ ప్రైజ్ 10,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 5,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 3,000 రూపాయలు వస్తాయి. అదృష్టవంతులు ఎవరో ఇప్పుడు రోజా గారు తెలుస్తారు. ఫస్ట్ చెప్పి మీరు ఎప్పుడు ఏది తీస్తే ఫస్ట్. అయ్యో 0004 0004. అయ్యా మినిస్టర్ గారు రండి. జగన్పూడి విజయలక్ష్మి గారిని 3వ అదృష్టవంతుల్ని రండి పైకి. మినిస్టర్ గారు చెల్లుబోయిన వేణుగోపాల్ గారు తీస్తున్నారు. 0067 67 0067 అటండి. ఈ ముగ్గురు ఎవరో ఒకసారి చూసుకొని వచ్చి బహుమతులు తీసుకోండి. ఈ లోపు రోజా గారు అద్భుతంగా మాట్లాడతారు. వేదిక మీద ఉన్న వేదిక మీదున్న అతిరథ మహారథులకి, విచ్చేసిన మహిళామ తల్లులకి, పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రాజమహేంద్రవరంలో గోదావరి తల్లి ఒడిలో ఈరోజు మహిళామ తల్లుల మధ్యలో దసరా
మహిళా సాధికారత ఉత్సవాలు జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ దసరా ఉత్సవాలు ఇంద్రకీలాద్రి పైన శరన్నవరాత్రులు ఎంత ఘనంగా జరుగుతున్నాయో అలాగే జగనన్న పరిపాలనలో మహిళా పక్షపాత మనసున్న నాయకుడి పరిపాలనలో మహిళలందరూ కూడా ఈరోజు ఇక్కడ దసరా ఉత్సవాలకి బైక్లో ర్యాలీగా వచ్చి ఘనంగా జరుపుకుంటున్నారు. నిజంగా ఎంతో గర్వంగా ఉంది ఈ ప్రభుత్వంలో ఒక మహిళా మంత్రిగా ఉన్నందుకు. ఎందుకంటే దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా ప్రతి కుటుంబానికి ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అండగా ఉండటం అనేది మనం అందరం చేసుకున్న అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పెద్దలు చెప్పినట్టు మహిషాసురుణ్ణి వధించి ప్రజల జీవితాల్లో వెలుగును నింపిన ఆ తల్లి ఆనవాయితీగా దసరా ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం. 3 సంవత్సరాలకి ముందు నారాకాసుర రాక్షస ప్రభుత్వాన్ని అంతమొందించి మహిళలకి రక్షణ, సంక్షేమం, భరోసా, చేయూత కల్పించిన అన్న పరిపాలన చూస్తున్నాం. అందుకే ఈరోజు మనం సంతోషంగా ఉన్నాం, ఘనంగా కూడా ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నామని కూడా తెలియజేసుకుంటున్నాను. నిజంగా మహిళా సాధికారత గురించి అనేక పార్టీలు, అనేక మంది నాయకులు అనేక వేదికలపైన ఎక్కి ఆకాశంలో సగం అవనిలో సగం అని చెప్పి గొప్పగా మాట్లాడారే తప్ప ఏ రోజు కూడా ఆచరణలోకి తీసుకురాలేదు. కానీ జగనన్న మాత్రం ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం, అట్టడుగు వర్గాలకి సగం అంటూ ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి, మహిళలకి ఏ విధంగా రాజకీయాల్లో కానీ, పదవుల్లో కానీ, పనుల్లో కానీ, ఈరోజు వాలంటరీ వ్యవస్థలో కానీ ఇలా ఏది తీసుకున్నా 50% మనకి ఇవ్వటం అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. ముఖ్యంగా సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళల పేరు మీద ఇచ్చి ఆ మహిళకి ఆర్థిక భద్రతను ఇవ్వటం కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే ఒక మహిళ బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది, అలా ప్రతి ఇల్లు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన గొప్ప నాయకుడు కాబట్టే ఈరోజు దాదాపుగా 83% పథకాలన్నీ కూడా మహిళల పేరు మీదనే అందజేసి ఈరోజు మహిళలకి ఇంట్లో గౌరవాన్ని, బయట రక్షణని, మహిళా సాధికారత దిశగా అడుగులు వేసేదానికి అన్ని రకాలుగా అండగా ఉండటం మనం చూస్తున్నాం. నిజంగా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి, విజయమ్మ గారి కన్నీళ్లు తుడుస్తూ ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేసిన జగనన్న ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల కన్నీళ్లు తుడిచి వారి మొహంలో సంతోషాన్ని తీసుకురావడం మనం గమనించాం. విజయమ్మ గారిలో ఉన్న మమకారం, రాజశేఖర రెడ్డి గారిలో ఉన్న మానవత్వం రెండు కలగలిపిన జగనన్న ప్రతి కుటుంబాన్ని కూడా తన సొంత కుటుంబంగా భావించాడు. కాబట్టే ఈరోజు అందరికీ ఎటువంటి అవినీతి లేకుండా, ఎటువంటి పార్టీ, కులం అని చూడకుండా అందరికీ లబ్ధిదారులకి న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తున్నారో మనం చూస్తున్నాం. సో ఇదే నిజమైన మహిళా సాధికారత. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఈ దసరా మహిళా సాధికారత ఉత్సవాల్ని ఘనంగా జరపాలని చెప్పి మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గారు ఆలోచించడం, జగన్ గారితో మాట్లాడి ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా మంత్రుల్ని వెళ్ళి మహిళల తరఫున మీరందరికీ కూడా అండగా ఈ ప్రభుత్వం ఉంది అని తెలియజేయమని పంపించడం జరిగింది. నిజంగా వాసిరెడ్డి గారు ఈరోజు అన్ని మా మినిస్ట్రీలన్నీ మిక్స్ చేసేశారు. సో ఇక్కడ సినిమా మంత్రి గారు ఉన్నారు, క్రీడల మంత్రి ఉన్నాను, కల్చరల్ మంత్రి ఉన్నాం. సో అన్ని మిక్స్డ్ ఉన్నాయి. ఈరోజు ఇక్కడికి రావటంలో మనం వచ్చి కూర్చున్నప్పుడు చూసాం, వేదిక మీద క్రీడాకారులు ఏ విధంగా కర్రసాము చేశారు, కరాటే చేశారో చూశారు.
అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ అద్భుతంగా చేయడం చూసాం. ఇక సినిమా ఆర్టిస్ట్ నేను ఉన్నాను, సో అలా కూడా మీకు మంత్రిగా. సో నిజంగా మేము చేయాల్సిన కార్యక్రమాన్ని తన భుజాల మీద వేసుకొని వాసిరెడ్డి గారు మమ్మల్ని కూడా ఈ అద్భుతమైన కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు ఆవిడకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి రావటమే కాదు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళ కూడా తెలుసుకున్న విషయం, జగన్ లాంటి ముఖ్యమంత్రి ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండాలి. అప్పుడే అక్క చెల్లెమ్మలకు అందరికీ సంతోషం, భరోసా అని కూడా. ఎందుకంటే నేను చాలా మీటింగ్లో చూశాను, చాలా మంది మహిళలు అనర్గళంగా మాట్లాడేస్తుంటారు. కొంతమందికి అన్నలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మాకు జగనన్న ఉన్నాడు అని చెప్పి వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. అలాగే పిల్లలు మాట్లాడటం చూసాం. అమ్మా ఎందుకు బాధపడతావు, మనకు ఒక కష్టం వస్తే జగన్మామ ఉన్నాడు కదా చూసుకుంటాడు అని పిల్లలు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ఈ 3 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడపని, ప్రతి మనసుని ఎలా టచ్ చేశారో మీ అందరు కూడా గుర్తించాలి. అండ్ ఇక్కడికి వచ్చిన మహిళలే కాదు, ఈరోజు రాష్ట్రం అంతా ఈ దసరా ఉత్సవాలు జరుపుకుంటున్న మహిళలందరూ కూడా మహిళా సాధికారత మనకి సాధించిన వ్యక్తిగా జగనన్నకి మీరు అండగా ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు నెగ్గేది లేదు, జగనన్న తగ్గేది లేదని కూడా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పంచ్ డైలాగుతో ముగించారు రోజా గారు. చాలా ధన్యవాదాలండి. చాలా దూరం నుంచి చాలా బిజీ షెడ్యూల్లో మరి మా ఇంత సమయం కేటాయించి వచ్చినందుకు రోజా గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు ఒక్కసారి ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి షార్ట్ ఫిల్మ్ని ఒక 5 నిమిషాలు చూసే ఇది ఉంటే ఒకసారి చూద్దామని చెప్పి అతిథులను కోరుతున్నాను. దయచేసి ఒక్క ఫిల్మ్ చూస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఇక్కడ స్క్రీన్ ఉంది, దయచేసి వెంటనే ప్లే చేసే ఏర్పాటు చేయమని చెప్పి కోరుతూ ఉన్నాను. ఇంకా తర్వాత ఈ రోజున పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మెమెంటోస్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్ అందరికీ కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి అనేక మంది సహకరించారు. రాజమండ్రి ఎంపీ భరత్ గారు, అదేవిధంగా జక్కంపూడి రాజా గారు, విజయలక్ష్మి గారు, అదేవిధంగా ఈ రాజమండ్రికి సంబంధించినటువంటి అనేక మంది స్నేహితులు, అభిమానులు, ప్రముఖులు, ప్రతి ఒక్కరూ కూడా నిండు హృదయంతో ఈ ప్రోగ్రాం సక్సెస్ కావాలి అని చెప్పి ఆశీర్వదించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సహృదయంతో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. దీని తర్వాత అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. అతిథుల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని సత్కరించి పంపించిన తర్వాత మీకు ఓపిక ఉన్నంతసేపు కూర్చోండి. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చాలా దూరం నుంచి వచ్చారు. రకరకాల మనని మహిళలకు సంబంధించినటువంటి చైతన్యపరిచేటటువంటి కార్యక్రమాలు, కళారూపాలను ప్రదర్శించడం జరుగుతుంది. ఇక్కడ వాలీబాల్ ఆడడానికి కూడా అమ్మాయిలు రెడీగా ఉన్నారు, కానీ ఇందాక గ్రౌండ్ ఖాళీ లేదు. కబడ్డీ ఆడడానికి వచ్చారు, వాళ్ళకి సమయం లేకపోయింది. ఓకేనా, ఫిల్మ్ రెడీ? ఒక 5 నిమిషాలు దయచేసి అందరూ ఫస్ట్ ఫిల్మ్ పేరు అది ప్రకటించండి. తర్వాత న్యాయ నిర్ణేతలు కూడా నలుగురు కూడా ఒకసారి దీని తర్వాత సమయం చూసుకుని ఒకసారి వేదిక మీదకి వాళ్ళని కూడా సత్కరించే కార్యక్రమం జరుగుతుంది. ఫస్ట్ ఫిలిం జే ఎంటర్టైన్మెంట్స్ కాకినాడ వారి ఫస్ట్ ప్రైజ్ పొందిన ఆమె కథా స్క్రీన్ పై దర్శకత్వం జాన్ కే. ఆమె కిరణ్ గారు, ఇక్కడ ఇది కూడా ఈ కనెక్షన్ కూడా ఇవ్వటం, ఈ టీవీ కనెక్షన్ కూడా. మేడం ఆన్సర్ టు మై క్వశ్చన్. మేడం ప్లీజ్, మీకు బెస్ట్ బిజినెస్ ఉమెన్ అవార్డు వచ్చింది. మాట్లాడండి. మీకు అవార్డు రావడం అయిన వాడు నువ్వు సమానం ఏంటే? నువ్వు వేసే ప్రతి అడుగులోనూ నీకు చాలా అవమానాలు ఎదురవుతాయి. అయితే
అయితే అంటే నీకేం పెట్టినా నీ అత్తారింటికి తీసుకుపోతావు. ఫస్ట్ నుంచి పెట్టమ్మా. వీడెప్పుడు నా కళ్ళ ముందే ఉంటాడు. అయినా అమ్మ నాకు కొంటాం లేదు. ముందు అన్నయ్యకి కొనాలి. ఎందుకు? ఎందుకంటే వీడు ఇంటికి వారసుడు. అయితే అంటే నీకేం పెట్టినా నీ అత్తారింటికి తీసుకుపోతావు. వీడెప్పుడు మా కళ్ళ ముందే ఉంటాడు. అయినా వాడు నా సమానం ఏంటే? ఆడపిల్ల ఎప్పుడు ఒక మెట్టు తగ్గే ఉండాలి. వారిని ఎవరైంది ఎప్పటికైనా వస్తారా? చేస్తారు సార్. చేతులు వేస్తారు. ఎన్నిసార్లు చెప్పాను నీకు ఈ చదువులే వద్దని. ఎవరో బాధపడితే ఏమేం చేయాలి నాన్నగారు? ఈ రోజు ఒకడు రేపు ఇంకొకడు నీ చెయ్యి పట్టుకుంటాడు. ఇదంతా ఎందుకు జరిగింది? నువ్వు చదువుకోవడం వల్లే కదా. నిన్ను స్కూల్తో ఆపేస్తే నువ్వు కాలేజీకి వెళ్ళడం అవసరం లేదు కదా. అది కాదు నాన్నగారు. ఏం మాట్లాడుకో. నీకు పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది. కావాలా? నీ సొంత కాళ్ళ మీద నిలబడతాను అంటే నవ్వుతాను. నీ వల్ల కాని పని నీ చుట్టూ ఒక గీత గీస్తారు. జోక్ బాల్ వెళ్ళి ఇంట్లో పని అది కాదండి, నాకు కొంచెం డబ్బులు కావాలి. ఏదైనా వ్యాపారం పెడతాను. మన పరిస్థితి కూడా. నా దగ్గర ఉన్నది అంతంత మాత్రాన. ఉన్నది నీకు ఇచ్చేసి చేతులు కలుసుకోమంటావా ఏంటి? ఇంట్లో ఉండి నన్ను పిల్లల్ని చూసుకో. అర్థమైందా? నలుగురు నన్ను చూసి నవ్వేలా చేయకు. అది కాదండి. ఇంకేం చెప్పుకో. వ్యాపారం చేసే ఆలోచన ఉన్నప్పుడు పెట్టుబడికి పెట్టే డబ్బులు ఎలా సంపాదించాలో కూడా తెలిసి ఉండాలి. హలో మాస్టరు, ఎక్కడ మీ మేడం? ట్రాఫిక్ లో వచ్చేస్తున్నారండి. అంటే లేడీస్ టైం ఉండదు, పాడు ఉండదు. హాయ్ హలో, దిస్ ఇస్ సూర్య. వెల్కమ్ టు మై షో మై వ్యూ. ఈరోజు నా షోలో ఉన్నారు మిస్ అర్ణ. సో ఆవిడ అడిగి ఈ ఉమెన్స్ డే రోజు మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు మై షో మిస్ అర్ణ. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మిస్ అర్ణ, ఇంత చిన్న వయసులోనే మీకు అవార్డు రావడం మాకు ఆనందంగానే ఉంది, కొంచెం ఆశ్చర్యంగానూ ఉంది. నడేపటి వరకు మీరు చాలా ఇంటర్వ్యూలు చూసి ఉండొచ్చు, కానీ ఈ ఇంటర్వ్యూ మాత్రం సాధారణంగా ఉండదు. మీ ప్రొఫెషనల్ విషయాలే కాదు, కొన్ని పర్సనల్ విషయాలు కూడా అడిగే అవకాశం ఉంటుంది. పర్లేదా? డెఫినెట్లీ. లాస్ట్ టైం మీరు ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ నుంచి మొదలు పెడదాం. అంటే స్త్రీ సాధికారత గురించి, సమానత్వం గురించి మీరు పెట్టినటువంటి పోస్ట్ సోషల్ మీడియాలో చాలా దుమారాన్ని రేపింది. అంటే ఈ రోజుల్లో స్త్రీలకు స్వేచ్ఛ లేదంటారా? అవును. అది మొదలు చెప్పి వెళ్ళరు లేదని. స్కూల్కి వెళ్ళే ఆడపిల్లల్ని అడగండి స్వేచ్ఛ ఉందా అని. కాలేజీకి వెళ్ళే అమ్మాయిని అడగండి స్వేచ్ఛ ఉందా అని. పెళ్లికి సిద్ధమైన యువతల్ని అడగండి స్వేచ్ఛ ఉందా అని. రోడ్డు మీద వెళ్ళే ఆడవారిని అడగండి స్వేచ్ఛ ఉందా. ఏమాత్రం స్వేచ్ఛ లేకుండానే ఆడవారు అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్తున్నారా? 100లో 30% మంది మాత్రమే విద్య, ఉద్యోగం, వ్యాపారంలో ముందుకొస్తున్నారు. మిగతా 70% అలానే మౌనంగా ఉండిపోతున్నారు. మీకు ఏమాత్రం స్వేచ్ఛకే ఎన్నో మర్డర్లు, మానభంగాలు జరుగుతున్నాయి. మిమ్మల్ని మీరు రక్షించుకోలేనప్పుడు మీకు స్వేచ్ఛ ఇచ్చి ఉపయోగం ఏంటి? రక్షణ కోసం మీరు మాకు చెప్తున్నారా? మీరు పుట్టినప్పటి నుండి ఊహ తెలిసే వరకు మీకు రక్షణ ఇచ్చింది ఎవరు? మీ అమ్మగారు కాదా? అవును, ఆ మాట నిజం. కానీ అప్పుడు మా అమ్మగారు మా నాన్నగారి రక్షణలో ఉన్నారు. రక్షణ కోసం మగాడి మీద ఆధారపడే స్త్రీని పురుషుడితో సమానంగా చూద్దాం సాధ్యమా? మన శరీర భాగాలని ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అని చూడలేం. అలాంటిది ఈ సృష్టికి మూలమైన ఒక ఆడ మగలను ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని ఎలా చూడగలం?
ఇంతవరకు వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, ఎంత ఎత్తుకు ఎదిగిన మీ వెనకాల ఏ పురుషుడు లేదంటారా? ఒకవేళ ఉంటే అతను ఎవరు? అతడు కాదు, ఆమె మా అమ్మ. తను నాతో ఎప్పుడూ ఒక మాట చెప్పేది, నువ్వు నడిచే ప్రతి అడుగులో నీకు చాలా అవమానాలు ఎదురవుతాయి. వంటి మీద చేతులు వేస్తారు, వ్యంగ్యంగా నవ్వుతారు. నీ సొంత కాళ్ళ మీద నుంచుంటాను అంటే నీ వల్ల కాని పని అని నీ చుట్టూ ఒక గంట గీస్తారు. ఎవరు ఏమన్నా ఎప్పుడూ ధైర్యంగా నీ అడుగు ముందుకు. మనకి అవమానాలు ఎదురయ్యాయని వేసిన అడుగు అక్కడే ఉండిపోతే మన ప్రయాణం ముందుకు సాగదు. అయినా వాడు నా సమానం అయితే నీకు పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది. వ్యాపారం చేయక్కర్లేదు, ఉద్యోగం చేయక్కర్లేదు, ఇంట్లో ఉండి నన్ను పిల్లల్ని చూసుకో. తను కూడా అక్కడే ఆగిపోలేదు. తనకు జరిగిన అవమానాలన్నీ దాటుకుంటూ ముందుకు అడుగు వేసింది. ఆడపిల్ల ఎప్పుడు ఒక మెట్టు తగ్గే ఉండాలి. ఈ రోజు ఒకడు రేపు ఇంకొకడు ఈ చెయ్యి పట్టుకుంటాడు. బయటకు వచ్చి వ్యాపారం చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. తను వేసిన బాటలోనే నేను నడుస్తున్నా. వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. మీ అమ్మగారు కదా, మీకే కాదు, చూస్తున్న వీళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్. మీలో ఎదగాలి అనుకునేటటువంటి ఆడవారికి ఫైనల్గా మీరేం చెప్తారు? ఏ అభివృద్ధి లేని సమయంలోనే ఎందరో మహిళలు తమ పట్టుదలతో వారి ఉనికిని చాటారు. అది స్త్రీ అంటే చిన్న చూపు చూసే రోజుల్లోనే. కానీ ఇప్పుడు మీ చదువులకి, మీ ఆరోగ్యానికి, మీరు బ్రతకడానికి, మీ సమానత్వానికి, మీ ఎదుగుదలకి, మీ పై చదువులకి, నలుగురికి దారి చూపించాలనే మీ ఆశయానికి, చివరికి మీ రక్షణకి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే మీ వెనుకుంది. ఏ విషయంలోనైనా ధైర్యంగా ముందడుగు వేయండి. మీ ఉనికిని సమాజానికి చాటి చెప్పండి. ఇది మహిళా కమిషన్ కోసం చాలా మంది షార్ట్ ఫిల్మ్లు తయారు చేసి పంపారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సభా కార్యక్రమం చివరిలో ఉంది. అతిథుల్ని సత్కరించుకుని తర్వాత మన కార్యక్రమాలని ప్రారంభిద్దాం. ముందుగా మంత్రివర్యులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారిని చిరు సత్కారంతో తొందరగా రండి అమ్మా. ఎవరికి తర్వాత అండి నేను చెప్పింది చాలు తీసుకురండి చాలు అండి. అమ్మ విజయలక్ష్మి గారు ఒకసారి పట్టుకోరా. బాబు మైక్. తర్వాత రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ గారికి. ఇక్కడ రుడా చైర్మన్ షర్మిలారెడ్డి గారు ఉన్నారు, మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేకపోయాం. క్యాష్ ప్రైజ్ ని శ్రీమతి జట్టంపూడి విజయలక్ష్మి గారి చేతుల మీదుగా అందజేస్తున్నారు. ₹20,000 బహుమతి. యూనివర్సల్ క్రియేషన్స్ రాజమండ్రి నాకు మీరు మీకు నేను అనేటటువంటి షార్ట్ ఫిలిం. దయచేసి వారిని వచ్చి కవర్ తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అయ్యా థ్యాంక్స్ అండి.